వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ షాట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఇవాళ ఉన్న నాకు 3 సెల్ఫ్లు ఎంత గలీజ్గా ఉన్నాయి అంటే ఇంకా చూడండి. మళ్ళీ వాటిని ఇప్పుడు మొత్తం సర్దేద్దాం అనుకుంటున్నాను. ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నాను, అస్సలు సర్దలేకపోతున్నాను. ఎందుకంటే నేను బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళ అమ్మనన్నమాట. అంత బద్ధకం ఉంటుంది. ఇంకా ఇవాళ ఎలా అయినా సరే ఇది మొత్తం సదరాలి అని అందులోకి వెళ్ళి బట్టలన్నీ తీశాను. ఏంటో నాకు ఎన్ని బట్టలున్నా అసలు బట్టలే లేవు అనిపిస్తుంది. మా వారు బట్టలు చూపిస్తాను, అసలు నా దాంట్లో సగంలో సగం కూడా లేవు. రోజు బయటికి వెళ్ళి వర్క్ చేసేది తను, ఇంకా తనకైతే బట్టలు లేవు. కానీ నేను ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను, నాకైతే చాలా బట్టలు ఉన్నాయి అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా పరిస్థితి అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. సో ఇవాళ ఎలా అయినా ఈ ఉన్న 3 సెల్ఫ్లు మొత్తం సర్దేయాలి అనుకున్నాను. అండ్ ఇక్కడున్న బట్టలు చాలా తక్కువ అండి. నాకు ఊర్లోనే ఇంకెక్కువ ఉన్నాయి, ఎందుకంటే సొంత ఇల్లు అక్కడే కాబట్టి ఇంకా అక్కడే చాలా బట్టలు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే అసలు ఫంక్షన్స్ ఉండే ఏముండవు, నేను బయటికి కూడా ఎక్కువ వెళ్ళను. సో డైలీ యూస్ బట్టలు మాత్రమే ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా పిల్లల బట్టలు అయితే ఇలా చిన్న శారీ బాక్సెస్ అవి ఇవి వస్తాయి కదా, అందులో సర్ది పెట్టేస్తాను. ఇంకా ఆర్గనైజర్ లాగా అన్నమాట. నాకు ఈ ఉన్న 3 సెల్ఫ్లు సర్దాలంటే నెలకు ఒకసారైనా సర్దుతాను. ఇంకా ఏం చేస్తాను, శారీస్ అయితే ఉన్నాయి. డైలీ యూస్ శారీస్ కన్నా ఇంకా పార్టీ వేర్ శారీసే బాగా అన్నమాట. సో ఎందుకంటే డైలీ నేను శారీస్ కట్టను పెద్దగా, ఎప్పుడో అమాసకో పున్నానికో కడతాను. ఇంకా అదనమాట. నాలాగా మీరు కూడా ఇలానేనా? డ్రెస్సెస్ నైటీసే కంఫర్ట్ కదండి, శారీస్ ఏం కడతాం చెప్పండి. అండ్ ఇక్కడైతే ఒక్కొక్క శారీ ఫోల్డ్ చేసి దేని బ్లౌజ్ దానికి పెట్టేసి ఇంకా అలా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఒక 2-3 శారీస్ అయితే అలా పెట్టుకుంటాను, మంచి శారీస్. సడన్గా ఎటైనా వెళ్ళాలన్నా లేకపోతే తెలిసిన వాళ్ళది ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మరి డైలీ యూస్ శారీస్ కట్టుకుని వెళ్ళలేం కదా అనేసి ఇది ఒక శారీ తెచ్చుకున్నాను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు. ఇదైతే ఇక్కడ ఆనంద్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను, మెట్పల్లిలో. 700 అలా పడింది. సో శారీ బ్లౌజ్ నాకు నచ్చింది, అందుకనే. ఇంకా ఈ శారీ అయితే మా పెద్దోడు పుట్టినాక 40 డేస్ అలా చిల్లా చేస్తాం కదా, అప్పుడు మా మమ్మీ పెట్టిన శారీ అనమాట. డాడీ బ్లౌజ్ తీసుకెళ్ళి స్టిచ్ చేయించి తీసుకొచ్చారు. సో ఈ బ్లౌజ్కి అదొక మెమరీ అన్నమాట. మా డాడీ మా కోసం బట్టలు కొంటారేమో కానీ మరీ దగ్గరుండి స్టిచ్ చేయించుకొని అయితే రారు. కానీ ఆ బ్లౌజ్ అయితే అలా స్టిచ్ చేయించుకొచ్చేసరికి ఇంకా శారీ ఫేవరెట్ అయిపోయింది నాకు. అండ్ ఇంకా డైలీ యూస్ శారీస్ అన్నీ ఒక సైడు, కొంచెం మంచి శారీస్ అన్నీ ఒక సైడ్ పెట్టేశాను. మా ఇంట్లో అందరికన్నా బట్టలు నాకే ఎక్కువ ఉన్నాయి, మా పిల్లల కంటే కూడా నాకే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్లలు అంటేనే బట్టలు నగలు ఇవన్నీ ఉంటాయి, ఇంకా మగవాళ్ళకి ఏముంటుంది మీరే చెప్పండి. సో ఇదనమాట. ఇవాళ నాకు అన్ని డబల్ పనులే. ఈ కొత్త గౌషన్ దేని సిబ్బు ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? 100 రూపీస్ గౌషన్, 100 రూపీస్ మెత్త అనమాట. మీకు ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.